అల్లు అర్జున్ చిరంజీవితో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టిన డైరెక్టర్ ఒక్క సినిమాతో ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. అయితే మళ్లీ మెగా హీరో ఇచ్చిన ఛాన్స్ తోనే టాలీవుడ్ లో పికప్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. రేసుగుర్రం, సైరా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ మూవీ అట్టర్ ఫ్లాప్ అవటంతో పాటు సురేందర్ రెడ్డి కెరీర్ నే డైలమాలో పడేసింది. అయితే సురేందర్ రెడ్డి కెరీర్ ని మళ్లీ తన సినిమాతో బూస్టప్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. 4 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి అనౌన్స్ చేసిన సినిమాకి సంబంధించి పనుల్ని రీస్టార్ట్ చేసినట్లు ఆ మధ్య అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాతో అయినా సురేందర్ రెడ్డి కంబ్యాక్ అవుతారో లేదో చూడాలి. నందమూరి ఫ్యామిలీకి విధేయుణ్ణి, భక్తుణ్ణి అని చెప్పుకునే మరో డైరెక్టర్ ఈసారి కూడా నందమూరి వారసుణ్ణే హీరోగా పెట్టి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. వైవిఎస్ చౌదరి, యువరాజు, దేవదాసు, సీతయ్య లాంటి హిట్ సినిమాలు చేసిన క్రేజీ డైరెక్టర్. 2015లో వచ్చిన రేయ్ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సినిమాలు చేయలేదు ఈ డైరెక్టర్. అయితే 10 ఏళ్ల తర్వాత నందమూరి 4వ తరం వారసుడు నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తూ సినిమా అనౌన్స్ చేశారు వైవిఎస్ చౌదరి. ఎస్వి కృష్ణారెడ్డి ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. శుభలగ్నం, మావి చిగురు, పెళ్ళా మూరెల్తే లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టారు కృష్ణారెడ్డి. ఆ తర్వాత ట్రాక్ తప్పి ఫ్లాపుల్లో వచ్చిన తర్వాత 2023లో ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు సినిమా చేసినా ఆడలేదు. అయితే 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో వేదవ్యాస్ అనే సినిమా మొదలు పెట్టారు. మరి ఈ డైరెక్టర్లు సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్లు కొడతారో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే.